వండినమ్మ వనవాసానికి వెళ్తే వడ్డించినమ్మ వైకుంఠానికి వెళ్ళిందంట. కాయలన్నీ కోసింది మా ఆయన. అయితే నేను మాత్రం ఈ కర్ర పట్టుకుని తెగ బిల్డప్ ఇస్తున్నా. నా కూతురు ఇంకా నన్ను మించిపోయింది. అంతేనండి, ఈ రోజుల్లో సొమ్ము ఒకరిది సోకొకరిది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ తోట తీసుకోండి, ఎవరి తోటలోనో మేము పెత్తనం చేయట్లా. చాలా రోజుల తర్వాత తోట దగ్గరికి వచ్చాము. ఓసారి వెళ్ళి చూసి రండి, కావాలంటే మామిడికాయలు కోసుకొచ్చుకోండి అంటే ఇలా వచ్చాము. మొన్న వర్షం పడి పెద్ద గాలి వచ్చింది కదా, చాలా కాయలు రాలి పడిపోయాయి. అవి కొన్ని తీసి పెట్టుంటే అవి తెచ్చుకున్నాము. కొన్ని కాయలు దూరగా ఉండేవి చూసి కోసుకొచ్చుకున్నాము. బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అంటే ఇదేనేమో. మా ఆయన కాయలు కోస్తుంటే ఇటు నేను కోస్తా ఈజీ అయితే అని చెప్పి తీసుకున్నా. ఒక్కటి కోయడానికి నానా తంటాలు పడ్డా. మావాడేమో ఇవన్నీ నాకెక్కడ తగిలిస్తారని తప్పించుకొని తిరుగుతున్నాడు. నానా తంటాలు పడి మొత్తం మేము కలెక్ట్ చేసిన మామిడికాయలు అయితే ఇవన్నీ గోతంలో సర్దుకుంటున్నాం. ప్రజెంట్ ఒక డజన్ మామిడికాయలు బయట ఎంత ఉన్నాయో కుదిరితే కమెంట్ చేయండి. ఎందుకక్క మామిడికాయలు కూడా అమ్ముతావేండి మార్కెట్ లో? అమ్మితే తప్పే ఉందనుకోండి, కాకపోతే నా దగ్గర లేవు, జస్ట్ తెలుసుకుందామని అంతే. పైన పటారం లోన్ లొటారం అంటే ఇదేనేమో. ఇది బాగా పండిందని ఏరుకోరి నేను దీన్ని తీసి పెట్టుకుంటే తీరా దీన్ని చూస్తే లోపలంతా పచ్చిగా ఉంది, పులుపు లడ్డు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.